Namaste. Please press the subscribe and bell button to get more updates please. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ని దయచేసి ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ. Hi friends. Many of our friends have expressed their doubt whether where we have to express the pronunciation of da and the. దా ఎక్కడ ది ఎప్పుడు వాడతారు, అసలు ఎందుకు దా టీహెచ్ఈని ఒక చోట దా అంటారు, ఒక చోట ది అంటారు అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. ఇట్స్ వెరీ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. దా ఎందుకు అలా వాడతాం, ది ఎందుకు వాడతాం అంటే దాని కా నుంచి రా వరకు వచ్చే పదాలు కాన్సోనెంట్స్ అంటాం. అవన్నీ కూడా వచ్చినప్పుడు దా చెప్తాం, ఎందుకంటే ఇబ్బంది ఉండదు కనుక. మరి ది అంటే ఇబ్బంది ఏమవుతుంది అంటే ఆ నుంచి అమ్మ వరకు చెప్పినప్పుడు దా అంటే మీనింగ్ వేరే వస్తుంది, ప్రొనౌన్సియేషన్లో ఫాస్ట్గా వచ్చినప్పుడు వేరే వస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే అంబ్రెల్లా ఆతో స్టార్ట్ అయింది కదా, దాన్ని వాల్స్ అంటాము. మహాతి అంబ్రెల్లాని ద అంబ్రెల్లా అన్నాం అనుకోండి, ఫాస్ట్గా దంబ్రెల్లా అవుతుంది. అలాగే యాంట్ని పలికితే దా అని పలికితే అది వాల్తో ముందు వచ్చింది కాబట్టి ఆతోనే యా అన్న కూడా అని యాంట్ అవుతుంది. ఫాస్ట్గా చెప్పినప్పుడు కష్టం కాబట్టి నిలపాలి కాబట్టి ది యాంట్ అన్నాం. అదే కా నుంచి రా వరకు అయితే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైంది అనుకుంటా. దా నుంచి కా నుంచి రా వరకు వస్తే దా అంటాం, మరి ఆ నుంచి వాల్స్ వస్తే ది అంటాం. ఉదాహరణకి చూద్దాం. ది అంబ్రెలా వినపడుతుంది కదా, ద అంబ్రెలా, ది అంబ్రెలా చక్కగా ఉంటుంది. ద బాయ్ ఇక్కడ దా అనవచ్చు, ఎందుకంటే బాతో స్టార్ట్ అయింది. దాగల్ చూడండి అది సరిగ్గా రాదు, ది ఈగిల్. సో ఇక్కడ ఈతో స్టార్ట్ అయింది కాబట్టి ది. ఓల్డ్ మ్యాన్, దానికి ద ఓల్డ్ మ్యాన్ ఫాస్ట్గా రాలేదు కాబట్టి ది ఓల్డ్ మ్యాన్. ఇది కూడా అంతే. ది ఇండియన్. ద గర్ల్, దీనికి దా అనొచ్చు ఎందుకంటే గాతో వచ్చింది కనుక. ది ఇన్స్పిరేషన్, ఈతో వచ్చింది కనుక ది ఇన్స్పిరేషన్. ఫాతో వచ్చింది కనుక ద ఫండమెంటల్. చూడండి యూ, ఇది కూడా మన దగ్గర కాన్సనెంట్ అవుతుంది కాబట్టి ద యూనియన్ అనొచ్చు. మరి అర్జెంట్ ఆతో స్టార్ట్ అయింది, ఆపల కాబట్టి ది అర్జెంట్ వర్క్. కంపెనీ, ద కంపెనీ. చూడండి ద కార్డ్ ఎంత నీట్గా వస్తుంది చూడండి. అదే యాపిల్కి ది యాపిల్ రాదు కాబట్టి ది యాపిల్. ఏషియన్ కంపెనీ, దాషియన్ కంపెనీ వస్తుంది ఫాస్ట్గా చెప్తే, దానికి స్లోగా కాబట్టి ది ఏషియన్ కంపెనీ. అక్కడ ఆపలు కాబట్టి ది అంటాం. సో మనకి నేర్చుకున్నది ఏమంటే ది అంటే ఆ నుంచి అమ్మ వరకు, మరి దా అని కా నుంచి రా వరకు వస్తే దా ప్లీజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు ఇట్ ప్లీజ్. థ్యాంక్ యూ. Thanks for watching this video please.